హలో అండి, గుడ్ ఈవినింగ్. నేను మీ పేజ్ పడుకులే మా ఇంటనే బీవర్ వర్క్ వెళ్ళారు. వస్తూ ఫోన్ చేశారు. స్వప్న నాకు ఇష్టమైన ఒకటి తెచ్చుకున్నాను ఇవాళ వండాలి అని. పండుగప్ప తెచ్చుకుంటున్నారు అనుకుంటే ఉప్పు చేప అండ్ కానాగంతా ఏదో చెప్పారంట, అది రావట్లేదు. నేను వంజనం తెచ్చారు. పండుగప్ప తేలేదేంటయ్యా అంటే పావు కేజీ 450 చెప్పారంట. 2 కేజీలు పచ్చేప వచ్చిందని పండుగప్పని పక్కన పెట్టేసి వచ్చారు. సో మా ఇంటానికి వచ్చి వాళ్ళ టమాటా ఉప్పు చేప వండేద్దామని రెడీ అయిపోయా. నువ్వు టమాటా ఆనియన్ పచ్చిమిర్చి పక్కన పెడతాయి అక్క, నేను కోస్తాను ఆగు అని చెప్పి ఉప్పు చెప్పని రొప్ప మా చెల్లి కోసేస్తుంది అనమాట. కొంతమందికి డౌట్ వస్తుంది ఏంటిది ఇక్కడే ఉంటుంది అని. మా చెల్లి రూమ్మేట్స్ లేరు, సో అందుకని ఇన్స్టిట్యూట్కి వెళ్ళి డైరెక్ట్గా ఇటే వచ్చేసి నా దగ్గరే ఉంటుంది అనమాట. ఈటి వాసన చూడగానే మా బుజ్జిది మా బుడ్డోడు బా వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూస్తే మనకి ఇంట్రెస్ట్ పోద్ది అనమాట. సో అక్క నేను వండుతాను పక్కన కూర్చోంది. తీరా చూస్తే ఆ ఉప్పు చేప ఆయిల్ వేయగానే చిటపటాను కానీ చిందులేసి పక్కకి వెళ్ళిపోయింది. మనకి తప్పదు కదండి. సో అందుకని మనం టమాటా ఉప్పు చేప అలా చిక్కగా గుత్తగా వండేసాను. మా ఇంటి ఆయనకి చాలా చాలా ఇష్టమైంది కూడా అనమాట. మాలాగా పచ్చిది ఏంటిదని తెలలేకుండా తినేవాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోకి లైక్ చేయండి. ఫైనల్లీ కర్రీ అయితే అదిరిపోయింది. రజనీకాంత్ దళపతి మూవీ పెట్టుకొని బావా మరదల్లో కూర్చొని లొట్టలు వేసుకుంటూ తినేశారు. ఫైనల్లీ ఇవాళ హ్యాపీ కిస్ డే. మార్నింగ్ నుంచి వర్క్లో బిజీగా ఉండి వీడియోస్ చేయలేదు. లవ్ యూ ఆల్.